నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. గంజాయి మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ₹1.30 కోట్ల విలువైన 521.54 కిలోల గంజాయిని కమిషనరేట్లో కాల్చివేసినట్లు సిపి మంగళవారం తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో 3 ఏళ్లలో నమోదైన 64 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కోర్టు అనుమతితో కాల్చివేశామని ఆయన వివరించారు. ఈరోజు కమిషనరేట్ రామగుండం కమిషనరేట్ పరిధిలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్గా ఇతర సభ్యులతో పాటు ఆఫీసర్స్ అందరూ కలిసి 2021 నుంచి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా యాంటీ గాంజా క్యాంపెయిన్లో భాగంగా చాలా కేసులు నమోదు చేయబడ్డాయి. ఆ కేసులలో ఇంత గాంజాను పట్టుకోవడం జరిగింది. ఈ గాంజానంతా అన్ని కేసుల్లో ఉన్న గాంజానంతా కోర్టు పర్మిషన్ తీసుకొని ఈరోజు దాని డిస్పోజల్ కమిటీ డిస్పోజల్ కోసము నిర్ణయించింది. దీంట్లో టోటల్గా 64 కేసులలో టోటల్గా గాంజాయి 521 కేజీలో 544 గ్రాములు. ఈ మొత్తం ఇప్పుడు కనబడుతుందంతా 521 కేజీలు ప్లస్ 524 గ్రాములు మొత్తం. సో 64 కేసులలో ఈ మొత్తం ఇంత గాంజాయిని పట్టుకోవడం జరిగింది. దీని వాల్యూ మార్కెట్ వాల్యూలో 1,30,38,38,000. సో ఇది ప్రొసీజర్ ప్రకారము ఎన్డీపీఎస్ యాక్ట్ యొక్క ప్రొసీజర్ ప్రకారము ఈరోజు ఒక కమిటీ కూర్చొని కమిటీ చైర్మన్గా సిపి రామగుండం అండ్ అదర్ ఆఫీసర్స్ చూసుకొని ఈరోజు దీన్ని డిస్పోజల్ చేయాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో భాగంగా ఇవన్నీ ఈరోజు మొత్తము కేసు ప్రాపర్టీ ప్రకారంగా ఎంతెంత ఉంది దాని ప్రకారంగా చూసుకొని ఇదంతా తీసుకొని ఇక్కడ మనం కరీంనగర్లో ఇది డిస్పోజల్ తీసుకుంటాం. దీంట్లో ఈ యాంటీ గాంజా క్యాంపెయిన్లో యాంటీ గాంజా వర్క్లో పనిచేసిన ఆఫీసర్స్ అందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే ఇంకా ఈ డ్రగ్ పూర్తిగా నిర్మూలించే దిశగా రాష్ట్రం పయనిస్తుంది. ముఖ్యంగా రామగుండం పరిధిలో దీనికి అగెనిస్ట్గా పోలీస్ చాలా ఎన్ఫోర్స్మెంట్ చాలా అలర్ట్గా ఉంది. ఒక్క గాంజా మొక్క కూడా ఇక్కడ ఉండకుండా గాంజా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ కన్సంప్షన్ కానీ అమ్మడం కానీ చేయకుండా ఉండడానికి మేము శాశక్తిగా ప్రయత్నం చేస్తున్నాము. పబ్లిక్ అందరికీ మేము ఒక విన్నపం ఏంటంటే మీకు ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్గా మా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కానీ మా ఆఫీసర్లకు ఫోన్ చేసి కానీ మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. డిసెంబర్ 4న నిరుద్యోగ యువతతో పెద్దపల్లిలో జరుగుతున్న విజయోత్సవ సభ పెద్ద కలవలలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు పెద్ద కలవలలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి పరిశీలించారు.
మెదక్ జిల్లా టేక్మాల్ కస్తూర్బా వసతి గృహంలో అంతా అస్తవ్యస్తం. ఆకస్మిక తనిఖీలో వెలుగు చూసిన వైనం. టేక్మాల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వసతి గృహాలను మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య టేక్మాల్లోని బీసీ, ఎస్సీ, గిరిజన ఆశ్రమ కస్తూర్బా మోడల్ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాలలో కొంతమేరకు సమస్యలున్న కస్తూర్బా గాంధీ హాస్టల్లో అంతా సమస్యలమయం, పర్యవేక్షకుల నిర్లక్ష్యమయం అన్నట్టు సమస్యలు దర్శనమిచ్చాయి. తాగే నీళ్ళు కావచ్చు, తినే ఫుడ్ కావచ్చు, ఏదైనా కొంత కంటామినేషన్ అయితేనే వస్తాయి. మరి అది కొంచెం జరిగితేనే అట్లా వస్తాయి. అందుకే జాగ్రత్తగా మీరు కూడా తీయాలి. హెల్త్ ఇష్యూస్ సూపర్వైజ్ చేయాలి. మీ స్పెషల్ ఆఫీసర్ తో మీరు కూడా తిరిగి అన్ని చూసుకోవాలి. ఎక్కడ ఏ డిఫెక్ట్ ఉన్నారని ఇమీడియట్ వాళ్ళతో చేయించాలి. వాళ్ళు ఉన్నారు కదా, మ్యాన్ పవర్ ఉంది కదండి. ఓకే, చూద్దాం కదండి ఒకసారి. మనం ఇక్కడ ఏంటంటే మీరు ముఖ్యంగా నలుగురు ఉన్నారు కదా కుకింగ్ చేసేవాళ్ళు. వంట అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకు ఆరోగ్యం అనేది తినే తిండి మీదనే ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు క్లీన్గా ఉండడం ఒకటి. తినే తిండిని వండే వాళ్ళు కూడా క్లీన్గా ఉండాలి, క్లీన్గా వండి పెట్టాలి. వండి పెట్టాలంటే క్లీన్గా ఉన్నటువంటి వంట పాత్రలు ఉండాలి. రోజు ప్రతిరోజు పెద్ద వంట, చిన్న వంట కాదు. ఇంట్లో అయితే మీరు ఒక కిలోనే పెట్టుకుంటారు, అయిపోతుంది. ఉదయం ఒక 1 kg, సాయంత్రం ఒక 1/2 kg పెట్టుకుంటారు, వండుకుంటారు. మంచిగా చిన్న పాత్ర ఉంటే కడుక్కుంటారు. ఇప్పుడు ఎంత పెడుతున్నారు రైస్? 30 కిలోలు. 30 కిలోలు అంటే ఎంత పెద్దది. అట్లా పెద్ద పెద్ద వస్తువుల పెద్ద ఎక్కువ క్వాంటిటీలో వండేటప్పుడు మనం ఏంటంటే మనం కొంతమంది నెగ్లిజెన్స్ అంతా అని చెప్పేసి కొంచెం అశ్రద్ధ వహించి సరిగ్గా కడగక, సరిగ్గా కట్ చేయక, కూరగాయలు అందులో సరిగ్గా చెక్ చేసుకోక, టమాటాలు ఉంటాయి అవి కూరగాయలు అంటే సహజంగా ఏంటంటే అవి కుళ్ళిపోతాయి. కొన్ని రోజులు అయితే మన ఇంట్లో కూడా కుళ్ళిపోతాయి. ఇక్కడ కూడా పెద్ద క్వాంటిటీలు వస్తాయి. అవి మనము చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా కావాలని టకటక కట్ చేసి పెడతాం. అందులో ఏమైనా పురుగులు ఉంటాయి, అవి చూసుకోవాలి. క్లీన్గా కడగాల. వంకాయ ఎలా ఉంటే మొత్తం చూసి పుచ్చులు ఉంటాయి, అవన్నీ తీసేయాలి. వాళ్ళు శుభ్రంగా ఉండి పిల్లలకు వడ్డించాలి. ఆ వడ్డించే పాత్రలు కూడా క్లీన్గా ఉండాలి. పిల్లలు తినేటివి కూడా వాళ్ళ ప్లేట్స్ కూడా క్లీన్గా ఉన్నాయా లేదా అనేది అక్కడ ఉన్న వార్డెన్స్ కావచ్చు, ప్రిన్సిపాల్స్ అందరు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఈ విధంగా అన్నీ కూడా చూసుకొని ఫుడ్ సేఫ్టీ అనేది పిల్లలకు తినేటువంటి తిండిలో మంచిగా ప్రాపర్గా జరిగే విధంగా చూసుకోవడానికి కోసమే ఈరోజు రావడం జరిగింది. దీంతో కొంత ఎందుకంటే పైనుంచి కూడా ఆఫీసర్స్ వస్తున్నారు, ఆ పైనుంచి కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు అనేది కూడా ఒక ఇండికేషన్ అనేది వస్తుంది. దాంతో అందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. టేక్మాల్ మండల్లో అందరూ కూడా మేము కావచ్చు, ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, మా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని రెగ్యులర్గా ప్రతి వారంలో ఒక్కసారైనా కనీసం ఒక హాస్టల్ అన్నా మేము చూస్తాం. ఇప్పటి నుంచి చూసి ఖచ్చితంగా అన్నీ కూడా మంచిగా సజావుగా జరిగే విధంగా పిల్లల స్టడీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్ అన్నీ కూడా ఉండే విధంగా మేమంతా కోఆర్డినేషన్తో పనిచేస్తాం. థ్యాంక్ యూ. మేడిపల్లి గ్రామ ప్రజలందరిపై ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని, ఆలయంలో మండపం నిర్మాణ పనులు తొందరగా పూర్తి కావాలని 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ కోరుకున్నారు. మేడిపల్లి గ్రామంలోని పురాతన హనుమాన్ దేవాలయానికి మండపం నిర్మాణం కోసం బుధవారం డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, గ్రామ పెద్దలు చెప్పాల కేశవరావు భూమి పూజ నిర్వహించారు. 2 సంవత్సరాల క్రితం మన 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవాలయము పునర్నిర్మాణం కోసం పూజ చేసి అది విజయం సాధించి నూతనంగా దేవాలయం నిర్మించినాము. అందులో భాగంగా దేవాలయం తర్వాత మండపానికి ఈ రోజున మన 3వ కార్పొరేటర్ శ్రీమతి శ్రీయులైన కుమ్మరి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ జరగడం జరిగింది. అందుకే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మేడిపల్లి అందరికీ కలగాలని కోరుకుంటున్నాము. మేడిపల్లి గ్రామంలో ఎంతో పురాతనమైన మేడిపల్లి ఆంజనేయ స్వామి గుడిని 2 సంవత్సరాల క్రితం మా గ్రామ ప్రజల సహకారంతో నిర్మించడం జరిగింది. ఈరోజు అదే హనుమాన్ గుడికి మండపము కోసం ఇలా భూమి పూజ మా గ్రామ పెద్దలు కేశవరావు గారు, ఇతర పెద్దలు కలిసి భూమి పూజ చేయడం జరిగింది. మా ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులున్నారని, అలాగనే ఈ యొక్క మండపానికి భూమి అడగంగానే దానం ఇచ్చిన కీర్తిశేషులు చెప్పాల రామకృష్ణరావు గారు సతీమణి విజయలక్ష్మి గారికి, అలాగనే వారి వారసులందరూ కూడా
మేడిపల్లి గ్రామ ప్రజల తరపున ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. భారతదేశంలో 21 రాష్ట్రాల అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొట్టెముక్కల సురేష్ రెడ్డి తెలిపారు. గోదావరికని మార్కండే కాలనీలోని ఓ హాల్లో బుధవారం జరిగిన బీజేపీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో చిన్న పార్టీగా ఉన్న బీజేపీ నేడు దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు. బీజేపీ కార్యకర్తలంతా దేశం కోసం పార్టీ కోసం పనిచేసేవారని, అందుకే బీజేపీ పార్టీలోని ఒక్కో కార్యకర్త 100 మందితో సమానమని తెలిపారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య మాట్లాడుతూ కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వంలో చాలా పటిష్టంగా తయారైందని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు వాళ్ళకి ఆపద సంపద వచ్చిందంటే పోయి అక్కడ వాళ్ళు చేస్తారా చేయరా కానీ మందలించి మన వాళ్ళు అనే దాని మీద వీళ్ళు వచ్చింది అనే దాని మీద వాళ్ళు కొంత అక్కడ వాళ్ళ సమస్యల మీద అడిగి తెలుపు ఆపద సంపద ఏదైనా వచ్చినా పోయి కూడా ఇలాంటి విషయాల మీద కొంత నిరుత్సాహం మీద ఉన్నారు. ఇది మనందరం గమనించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మెంబర్షిప్ డ్రైవ్ ని తెలంగాణలో మరి ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో కూడా మరి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో శ్రద్ధతోని మరి ఈ మెంబర్షిప్ చేసినందుకు మరి ఈ రోజు మనం ఈ సభ వేదికని అలంకరించుకొని మనకి ఇక్కడికి ముఖ్య అతిథిగా గొట్టెముక్కల సురేష్ రెడ్డి గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే మన భారతీయ జనతా పార్టీ ఈ రామగుండ నియోజకవర్గ మెంబర్షిప్ డ్రైవ్ కూడా వారి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వారికి రామగుండ నియోజకవర్గ పక్షాన ప్రతి ఒక్కరి తరఫున కూడా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. విచ్చేసినటువంటి కాసిపేట శివాజీ గారు, ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే పెద్దపల్లి రవీందర్ గారికి కూడా ఎక్స్ కౌన్సిలర్, వారి డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కూడా వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. దాసరి సార్ వారు కూడా ఎక్స్ మండల్ ప్రెసిడెంట్, వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. మూగిరి రాజు గారు, వారు ఎక్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు, మరి స్టేట్ సెక్రటరీ ఎక్స్ ఎస్సీ మోర్చాకి వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎక్స్ మరియు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. జక్కుల నరహరి గారు, వారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఎక్స్ బీజేవైఎం డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. నవీన్ గౌడ్ గారు, వారి మండల అధ్యక్షులు తిలక్ నగర్, అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రియాశీల మెంబర్స్కి, అందరికీ లీడర్స్ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ప్రారంభించుకునే ఏం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. గొట్టెముక్కల సురేష్ రెడ్డి గారికి అందజేయవలసిందిగా కోరుతాము. ఈరోజు రామగుండం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా క్రియాశీల సభ్యత్వ అయినటువంటి నాయకులు, కార్యకర్తలందరి సమావేశానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది క్రియాశీల సభ్యత్వం అయినటువంటి వారు ఇవాళ సమర్పించడం జరిగింది వాళ్ళ మెంబర్షిప్ ఫామ్స్ అన్ని. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రానున్న రోజుల్లో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంది. ఆల్టర్నేట్గా ఇప్పుడు కాంగ్రెస్ను చూసిండ్రు, తర్వాత అంతకుముందు బీఆర్ఎస్ను చూసిండ్రు. కాబట్టి రానున్న రోజులు బీజేపీకే. కాబట్టి వీళ్ళంతా కూడా సమష్టిగా కృషి చేసి రామగుండంలో క్రియాశీలకంగా పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లే కావచ్చు, రానున్న ముందు ఉన్నటువంటి ఎలక్షన్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసి జెండా ఎగరవేసే దిశగా పనిచేస్తామని చెప్పడం జరిగింది.
జై శ్రీరామ్. మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మేము కూడా మోడీ పరివారంతో మరి భారతీయ జనతా పార్టీకి మేము కూడా క్రియాశీల మెంబర్షిప్ అలాగే క్రియాశీలంగా మరి పనిచేస్తున్నామని ప్రతి ఒక్క నాయకులు ఇక్కడికి వచ్చి మరి ఈరోజు మెంబర్షిప్ చేసినటువంటి వారి 10,000 అంటే దాదాపు 100 క్రియాశీల కార్యకర్తల యొక్క ఫామ్స్ని మేము ఈరోజు మనకి ఇక్కడికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి సురేష్ గారికి మేము అందరము కార్యకర్తల సమక్షంలో వారికి అందజేయడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల పక్షాన నిలుస్తుంది, మరి ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీని మరి బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని అదేవిధంగా అంతే కష్టపడతామని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా ఈ నెల 30న హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపకులు వడ్లమూరి కృష్ణస్వరూప్, మాల మహానాడు జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నీరటి శంకర్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయమని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తీర్పునివ్వలేదని, ఇంకా రిజర్వేషన్ పొందని వారికి రాష్ట్రాలు రిజర్వేషన్ కల్పించాలని మాత్రమే చేపట్టడం జరిగిందన్నారు. వర్గీకరణ జరిగితే నష్టపోయేది మాదిగలే అని అన్నారు. మీరు ఎప్పుడైతే రండి సార్, ప్లీజ్ కోఆపరేట్. మళ్ళీ గ్రూప్లో పెడితే మనం స్టార్ట్ అయ్యిందన్నా. ఓకేనా? సరే, అందరికీ జైభీములు. నా పేరు వడ్లమూరి చేస్తున్నాను, హైదరాబాద్. అయితే ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రధానమైన ఈ ప్రాంత ఈ గోల్డ్ మైన్స్ని తరలించడానికి భారత ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి ది టోల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడాల్సిన ఈ మైన్స్ని అన్ని కూడా ఈ మైన్స్ బ్లాక్లకి సంబంధించింది సింగరేణికి కేటాయించుకుంటా ఇది అంబానీ అదానీ కార్పొరేట్ మాఫియా వర్గాలకి భారత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ముఖ్యంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమిత్ షా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణ ఈ నల్ల బంగారాన్ని తరలించకపోవడానికి చాలా దుర్మార్గంగా కుట్ర చేశారు. ఇప్పటికే దీని మీద అనేకమైన కార్మిక సంఘాలు కానీ సింగరేణి ప్రాంతాలకు సంబంధించిన కార్మికులు, శ్రామికులు టోటల్గా దీని మీద 5 లక్షల మంది ప్రత్యక్ష పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. మరి ఈ ప్రాంతానికి చెందాల్సిన ఆస్తిని రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా, ది టోల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా తరలించడాన్ని తీవ్రంగా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. దీని మీద అన్ని కార్మిక సంఘాలు, శ్రామిక సంఘాలు, సింగరేణి ప్రాంత ఉద్యోగులు, అన్ని స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలి, తిరుగుబాటే చేయాలి. భారత ప్రభుత్వం తిరుగుబాటు చేయాలి, కిషన్ రెడ్డిని గెలబట్టుకొని నిలదీయాలి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకోవాలి. వీళ్ళంతా కూడా మొత్తం సింగరేణి ప్రాంత ఆస్తుల్ని అంబానీ అదానీ దోపిడీ వర్గాలకు, కార్పొరేట్ మాఫియా వర్గాలకు ఇది దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఇంత దారుణం జరగట్లేదు. ఏదో ఎవరైనా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తే కొద్ది గొప్ప ఈ ప్రాంతం అని చెప్పి కొంత అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు అవకాశం లేదు. టోటల్గా అంబానీ అదానీ పోతే వీళ్ళంతా కూడా బానిసల ప్రమాదం. ఎటువంటి కార్మిక చట్టాలు కానీ ఎటువంటి సంబంధించింది ఎవడు మాట్లాడడానికి అవకాశం లేదు. ఇక బిచ్చగాళ్ళగా బానిసలుగా పడి ఉండాలి. ఆ పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఈ సింగరేణి ప్రాంత సమాజము, ముఖ్యంగా దీంట్లో మెజార్టీ శ్రామికులు, ఎంప్లాయీస్ దళిత బహుజనులు, ఆధిపత్య కులాలు ఎవరో ఎక్కువ మంది ఉండకపోవచ్చు. కానీ మెజార్టీ వీళ్ళ యొక్క జీవనభృతి, ఉద్యోగ హక్కు, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన భవిష్యత్ అంతా కూడా అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల మేము దళిత బహుజన పార్టీగా ఇక్కడున్న మెజార్టీ శ్రామిక భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా తెలంగాణకి గుండెకాయ వంటి
ఈ నల్ల బంగారాన్ని వీళ్ళు చాలా చట్టబద్ధంగా తరలించిపోవడం ప్రయత్నాలు చేస్తున్నారు, చట్టాన్ని అడ్డం పెట్టుకొని. ఇది ప్రధాన అంశం. ఇక రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో 6 ప్యాక్స్ అని చెప్పారు. ఈ 6 ప్యాక్లో రాష్ట్ర జనాభాలో ఉన్న అత్యధిక ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. ముఖ్యంగా 2014 నుంచి 2024 వరకు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద అనేకమైన దళిత సంస్థలు, ఎస్సీ సంఘాలు, శ్రామిక సంఘాలు కలిసి దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని 2014 చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. ఆ చట్టం ఏంటంటే జనరల్ బడ్జెట్ ఎట్లాగో ఉంటుంది అన్ని వర్గాలకి, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి. ఆ జనరల్ బడ్జెట్లో మా ఎస్సీ ఎస్టీలకి మాకు న్యాయం చేయట్లేదు, మా వెల్ఫేర్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మాకు ప్రత్యేకమైన స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అని కావాలని చెప్పి ఈ దేశ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం తీసుకొస్తే ఆ చట్ట ప్రకారంగా ఎస్సీలకు దాదాపు 6.5% నిధులు, అదేవిధంగా ఎస్టీలకు 8.5% ఆఫ్ నిధులు కేటాయించాలి. అంటే సంవత్సరానికి ఈ రెండు కలుపుకుంటే 12,500 కోట్ల రూపాయలు అవుతుందండి. సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్ని తెలంగాణ ప్రభుత్వం, గతంలో ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ దాచుకున్నారు. అసలు దీని లెక్కలు ఎవరు చెప్పట్లేదు. ఈ 12,500 కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు అంటే దాదాపు ఇప్పటికీ 2 లక్షల కోట్లు అయి ఉంటాయి 2014-24 వరకు. ఈ కోట్ల రూపాయల దళితుల నిధుల్ని ఈ ప్రభుత్వాలు దారి మళ్లించాయి. ఇది అత్యంత ద్రోహం. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, ఈ 2014 నుంచి 24 వరకు ఎస్సీ ఎస్టీలకు ఈ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద ఈ ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల చట్టం కింద కేటాయించిన డబ్బులు ఏమైపోయాయి, ఎక్కడున్నాయి, ఏడాదాచి పెట్టారు. మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు, ప్రజలకు నమస్కారాలు. నేను మీ నీరజ్ శంకర్. మాల మహానాడు జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మాలలకు సంబంధించినటువంటి పలు అంశాల మీద 30వ తారీఖు ఈ నెల హైదరాబాదులో జేబీ రాజు గారి నాయకత్వంలో మీటింగ్ నిర్వహించబోతున్నాము. ఈ మీటింగ్కు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మాలలందరూ పాల్గొని పలు అంశాల మీద చర్చించి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మాల సోదరులందరినీ జాతీయ పరిధిలో కోరుచున్నాను. జనగామ గ్రామంలో ప్రజల ఆరోగ్యం కోసం మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గోదావరికని జీఎం కాలనీలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, సలహాలు అందించడం జరుగుతుందన్నారు. గవర్నమెంట్ కదా ఆడికే పోయి ఇట్లా అందరికీ నమస్కారం. ఈరోజు జనగామ మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు సోదరులు గుండబోయిన భూమన్న గారి ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో వారి సహకారంతో జిఎం కాలనీ హనుమాన్ ఆలయం సమీపంలో ఇక్కడ మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది.
మరి నిర్వాహకులకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు భూమన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా మెడికవర్ ఆసుపత్రి నుండి టీం డాక్టర్ విజయ్ గారు, అలాగే ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ఎండి ఇన్యూస్ గారు, వారి మెడికల్ క్యాంప్ బృందం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంపులో బీపీ, షుగర్, అలాగే కార్డియో, మనకి హార్ట్కి సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా ఉచితంగా మరి అందిస్తూ ఉన్నారు. ఏదైనా సివియర్ కేసెస్ ఉంటే కూడా మరి రెఫర్ చేసి ఉచితంగా దానికి సంబంధించినటువంటి పూర్తి టెస్టులన్నీ కూడా ఫ్రీగా అందించడానికి మెడికవర్ ఆసుపత్రి వారు ముందుకు రావడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ హెల్త్ క్యాంపుని, మెగా క్యాంపుని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. భారత్ మాతకి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని, పెనాల్టీ విధానాన్ని రద్దు చేయాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో CSP రైల్వే మెయింటెనెన్స్ కార్మికుల సమావేశానికి తోకల రమేష్ పాల్గొని మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన దశల వారి ఆందోళన పిలుపులో భాగంగా రామగుండంలోని వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాల వద్ద కరపత్రాలు ఆవిష్కరణ చేసి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కార్మికుల ఐక్యత, కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను కంటిన్యూ చేయకు. కనీస వేతనాల అమలు కోసం, హై పవర్ కమిటీ వేతనాల అమలు కోసం, అదేవిధంగా GO 22 అమలు కోసం తదితర డిమాండ్ల సాధనకై సింగరేణి వ్యాప్తంగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అన్ని డివిజన్లలో కొనసాగుతూ ఉన్నది. దానిలో భాగంగా RG1లో కూడా ఈ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లో వేతనాలు పెంచుతామన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది కాలం గడిచినప్పటికీ కూడా ఒక్క పైసా వేతనం కూడా పెంచలేదు. 5,000 రూపాయల లాభాల వాటా ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఆ విధానాలను నిరసిస్తున్న సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ సింగరేణి వ్యాప్తంగా ఉద్యమించేందుకు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనాడు సింగరేణి వ్యాప్తంగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, అసెంబ్లీ సమావేశాల్లో చెలో అసెంబ్లీ కార్యక్రమం కూడా చేపట్టేందుకు రాష్ట్ర కార్యవర్గం కూడా కొత్తగూడెంలో నిర్ణయం చేసింది. అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అమలు కానటువంటి కనీస వేతనాలు అమలు కానటువంటి డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి, వారికి కూడా అమలు చేయాలి. 5,000 బోనసు ఇంకా చాలా సెక్షన్లలో కూడా రాలేదు, వారికి కూడా అమలు చేయాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. B కేటగిరీ వేతనాన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా వృడా కిందికి చేర్చినటువంటి ప్రభుత్వం అదే దిశలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా B కేటగిరీ వేతనాన్ని తక్షణమే అమలు చేసే విధంగా సింగరేణి యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ సమ్మెకైనా కూడా సిద్ధంగా ఉండాలనేసి మేము ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రామగుండం నగరపాలక సంస్థలోని 33వ డివిజన్ పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఎక్కడా చూసిన సమస్యలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయని, రోడ్లు పూర్తిగా చెడిపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయని స్థానిక డివిజన్ నాయకుడు మద్దెల దినేష్ 33వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ అసలు రామగుండం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో 33వ డివిజన్ ఉందా, తొలగించారా అని ఎద్దేవా చేశారు. ఏంటంటే మన 33వ డివిజన్ ఉన్నటువంటి పేరుకుపోయిన సమస్యల మీద రోడ్డు మా ఇంటికి రోడ్డు, పరిశ్రమ నగరికి రోడ్డు, ఇవన్నీ నాశనం, ఇవన్నీ స్పెషల్గా తిరుగుతుంది. ఘోరంగా రైతు రోడ్డు దాన్ని చూసి రాగదు ఏమన్నా రోడేనా? ఇంతమంది కౌన్సిలర్ వచ్చింది కానీ మా రాజే సీట్ అంత కౌన్సిలర్ రైతు నా జిందగీ
చూడు ఇంకొక 2 నిమిషాలు. అందరు ఫోటోలు తీసేటోళ్ళే కానీ చేసేటోళ్ళు అయితే చెప్పండి. ఈ ఫోటోలు ఎన్నిసార్లు తీసి నాయకులు అట్లా ఉన్నారు మీ లీడర్లు. అదే కాలువ 12 ఫీట్లు 12 బరాబర్ 200 మీటర్లు ఉంటుంది అన్న ఖచ్చితంగా. 200 మీటర్లు డీజిల్ 250 250 అక్కడ దాకా బండి బండి కొంచెం 300 మీటర్ డ్రైన్ జరిగింది. దాన్ని కూర్చుండబెట్టలే కిందికి అడ్డి కూర్చోలేదే రావాలి. రోడ్డు కూడా ఇప్పుడు మేయర్ 37 డివిజన్ చెప్పండి. ఈ 3000 లోపు 33 ఈయన ఆయన ఇద్దరు ఇక్కడ సఫర్ అయిపోయింది. బార్డర్ అయిపోయినా అంటే ప్రాణాలు పోయినా కానీ ఇక్కడ పట్టుకున్న పరిస్థితి. ఒకసారి ఇటు కూడా ఒకసారి 14-3-121 3-121 14-3-121 మనది 121 కావాలి. హలో నమస్తే. అసలు ఖచ్చితంగా కలవట్టుండే శాంక్షన్ చేసిన అదే ఫైనల్ నిన్నే గుర్తు చేస్తుందా? మనకు వాయిస్ రాదు. ఇది ఒక 10 సంవత్సరాల నుండి దీన్ని పట్టించుకున్న నాదు లేక
ఈ చాలా మంది జనాలు కింద పడిపోవడం, బండ్లు ఖరాబ్ అవడం, ఇక దీన్ని నాకు నేర్చుకుంటే పట్టించుకుంటే మరి మంచిది. ఇప్పటికైనా మన దినేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం. అదే ఇది రోడ్ అంతా వాళ్ళకి కొట్టి రాంత వాళ్ళకి కొట్టాము డ్రైనేజ్ చేసారు. ఇవంతా ఘోరంగా ఉంది. చేయించు బిడ్డ ఘోరం అయితే ఇంట్లోకి వస్తాను ఇప్పుడు మొత్తం. హలో ఒక 15 నిమిషాలు అడుగు దినేష్ అన్నాను, దినేష్ అన్నాను అడుగు. ఎన్ని రోజులు ఆయనకి చెప్పబట్టి ఇలా వచ్చింది వాళ్ళు రాని మనం ఏం చెప్తాం. నడవక్కలేదు కదా, ఎవరిప్పుకున్నారో అవతల పడ్డారు. మాకు ఇబ్బంది అయితే నడుస్తారు కానీ వర్షాకాలం అయితే ఇంకా భయంకరమైన ఇబ్బంది. ఎవరికైనా ఇబ్బంది కదా, అదే ఇంకా పెద్ద మనుషులు మీకు ఇంకా ఇబ్బంది అవుతుంది. పట్టి ఊడుతున్నారా రాళ్ళలో పోతాను ఇంత అట్లా ఉంటుందా? మనం దేవరించుకున్నప్పుడు పోస్టర్ పని చెప్తా. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 33వ డివిజన్, ముఖ్యంగా OCP5 ప్రభావిత డివిజన్, అనేక సమస్యలతో 33వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ రామగుండం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఉదాహరణకు చూస్తే 33వ డివిజన్ బార్డర్లో ఉన్నటువంటి రోడ్డు దాదాపు 10 సంవత్సరాల కింది నుంచి శిథిలావస్థకు పోయి రోడ్డు మొత్తం చెడిపోయి సర్వనాశనం అయినా కానీ నగరపాలక సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి ఎన్నిసార్లు ఇక్కడి స్థానిక ప్రజలు చెప్పినా కానీ చెవిటి వారి ముందు శంఖ మోదినట్టే ఉంది, కానీ రోడ్డు మాత్రం శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఈరోజు మేము స్థానిక ప్రజలతోటి 33వ డివిజన్లో వివిధ గల్లీల్లో పర్యటిస్తూ ఈ రోడ్లను మరి అధికార యంత్రాంగానికి చూపించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా క్వార్టర్ లైన్లో కూడా సింగరేణి రోడ్డు పూర్తిగా చెడిపోయింది. అదేవిధంగా అటు పరశురామ్ నగర్ సైడ్ కానీ, ఫైయింగ్ లైన్ అంబేద్కర్ నగర్ సైడ్ కానీ రోడ్లు తిప్పి కొడితే 10 ఫీట్లు ఒక దగ్గర, దాని వెడల్పు సంబంధించి ఒక దగ్గర 5 ఫీట్స్ మాత్రమే ఉంది, ఒక 4 ఫీట్లు మాత్రమే ఉంది. ఎటు చూసినా కానీ 100 మీటర్లు, 200 మీటర్లు, చివరికి 300 మీటర్లే రోడ్డు ఉన్నా కానీ ఈ 10 ఏళ్ల నుంచి కూడా మరి గత 5 సంవత్సరాల కింద మున్సిపల్ ఎన్నికలు జరిగితే మరో కార్పొరేటర్ మారినా కానీ ఈ రోడ్లు వేసే పరిస్థితి లేదు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మరి 50 డివిజన్లు కార్పొరేషన్లో ఉంటే మరి 33వ డివిజన్ ఉన్నదా, తొలగించిండ్రా? మరి అధికార యంత్రాంగం చెప్పవలసి ఉంది. మరి ఉంటే కార్పొరేటర్ ఉందా? కార్పొరేటర్ ఉంటే మరి కార్పొరేటర్ ఎందుకు అభివృద్ధి చేస్తలేడు? కేవలం ఆర్థిక వనరులు కాపాడుకోనికే మరి కార్పొరేటర్ ఈ విధంగా చేస్తూ ఉన్నారా? నగరపాలక సంస్థ అధికారులు ఈ విధంగా చేస్తూ ఉన్నారా? ఇక్కడ చూస్తే ఈ రోడ్డు చెడిపోయి
భార్య భర్తలు హాస్పిటల్స్ కానీ డ్యూటీలకు కానీ వివిధ పనులకు బయటికి వెళ్తే ఒక్కొక్క కుండి మోకాళ్ళ దాకా ఉంటే, ఉదాహరణకు ఈ డివిజన్ పెద్ద మనిషి తన బైక్ మీద వెళ్తా అంటే కుండి తాకి పడితే నడుముకు గాయమైంది, తలకు గాయమైంది, 2-3 పర్యాలు ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యి ఆర్థికంగా నష్టపోయిండు, అనారోగ్యానికి గురైంది. అట్లా ఒక 10 మంది కూడా ఈ విధంగా అయితే కనీసం ఇక్కడ నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు. అటుపోతే కలువర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. కార్పొరేషన్ అధికారులకు, అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే వారు వెంటనే స్పందించి రేపో మాపో మరి ఆ కలవట్టును నూతనంగా పునర్నిర్మాణం చేస్తా అన్నారు. యుద్ధ ప్రాతిపాదికన 33వ డివిజన్ నుంచి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే చెడిపోయినటువంటి రోడ్లను ఇమ్మీడియట్ గా ఈ రోడ్లను ఏర్పాటు చేయాలి. లేని ఏడల ఈ ప్రాంత 33వ డివిజన్ ప్రజలను తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.